నమస్తే. మన దేశంలో రామాయణాన్ని రామ్‌లీలగా వివిధ నాటకాల రూపంలో ప్రదర్శిస్తుంటారు కదా! సో, ఒక్క మన దేశంలోనే కాదు, కొన్ని ముస్లిం, క్రిస్టియన్ దేశాల్లోనూ రామాయణాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుండడం ఆనవాయితీ. పప్పెట్ షోలుగా, డ్రామాగా, నాటకాలుగా, స్టేజ్ షోలుగా ఇలా రకరకాల రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. ఇంతకీ ఏ దేశంలో ఎలాంటి రూపంలో ప్రదర్శిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోనేషియా ఇదొక ముస్లిం దేశం. ఈ దేశ జనాభా దాదాపు 28 కోట్లు. ఇందులో 87% జనాభా ముస్లింలే ఉంటారు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఈ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువ. అయినప్పటికీ ఈ ముస్లిం దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి రామాయణాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇండోనేషియాలో వాయాంగ్ కూలిట్ అనేటటువంటి పేరుతో రామాయణాన్ని రసరమ్యంగా ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా బాలి, జావా ఈ నగరాల్లో రామాయణానికి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఒక్క రామాయణమే కాదు, ఈ ఇండోనేషియాలో మహాభారతాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు అక్కడి కళాకారులు. అటు మలేషియా దేశంలో హికాయత్ సెరి రామ అనేటటువంటి పేరుతో ఈ రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంటారు అక్కడి కళాకారులు. సో ఇక్కడ కూడా అంతే, బౌద్ధులు, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల శాతం ఇక్కడ కూడా చాలా తక్కువే ఉంటుంది. అయినా సరే వీరంతా కలిసి రామాయణాన్ని చాలా రసరమ్యంగా ప్రదర్శిస్తుంటారు, ఆకట్టుకుంటూ ఉంటారు. థాయిలాండ్ దేశంలో రామాయణాన్ని రామ్ కియాన్ అనేటటువంటి పేరుతో అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక్కడ ముఖ్యమైనటువంటి మతం తెరవాడ అనేటటువంటి మతం. సో మిగతా మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ చాలా తక్కువ శాతంలో ఉంటారు. వీరంతా చాలా వరకు వివిధ దేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళే. అయినప్పటికీ ఈ థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్ ప్యాలెస్లలో ముఖ్యంగా ఈ రామాయణ ప్రదర్శనలు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. థాయిలాండ్లో నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనల్లో ప్రజలంతా మతాలకు అతీతంగా వీటిలో పాల్గొని రామాయణం పట్ల తమకున్నటువంటి భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. కంబోడియా దేశంలో రామాయణాన్ని రీంకర్ అనేటటువంటి పేరుతో ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ అతిపెద్ద విష్ణు దేవాలయం ఆంకోర్ వాట్లో ఉంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఇది. అభివృద్ధికి చిరునామాగా నిలిచినటువంటి సింగపూర్ దేశంలోనూ రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ బౌద్ధుల జనాభా ఎక్కువ, హిందువుల జనాభా కేవలం 5% మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ రామాయణానికి విశేషమైనటువంటి ఆదరణ ఉంది అక్కడి ప్రజల్లో. రామాయణ ప్రదర్శనలు అనేవి ఫిలిప్పీన్స్ దేశ ప్రజల్లో ఒక భాగం అయిపోయాయి. అక్కడ మహారాడియా లవానా అనేటటువంటి పేరుతో ఈ రామాయణ ప్రదర్శనలు అనేటటువంటివి నిర్వహిస్తుంటారు అక్కడి ప్రజలు. సో వీటికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆదరణ ఉంది అక్కడి ప్రజల్లో. ఇక భారతదేశానికి పొరుగునే ఉన్నటువంటి మయన్మార్ దేశంలోనూ రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకుంటారు అక్కడి కళాకారులు. సో ఇక్కడ రామాయణాన్ని యమజత్తావ్ అండ్ రామ్ నాట్ అనేటటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడి ప్రజల్లో కూడా హిందువుల శాతం చాలా తక్కువ. అయినప్పటికీ అక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి ఈ రామాయణాన్ని రసరమ్యంగా ప్రదర్శిస్తుండడం విశేషం. మన పొరుగు దేశం చైనాలోనూ రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంటారు. అక్కడ భారత్ అండ్ నేపాల్ వంటి దేశాల నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి హిందువులు అక్కడ ఉంటారు. నిజానికి చైనాలో ఎక్కువ మంది ఏ మతాన్ని అనుసరించరు. సో అలాంటి వారే అక్కడ ఎక్కువ. అయినా సరే వీళ్ళంతా రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుండడం విశేషం. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్లోనూ రామాయణాన్ని రసరమ్యంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడి కళాకారులు, అక్కడ మౌజ్ గ్రూప్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. దీంట్లో ఒక డైరెక్టర్ అండ్ 2 మ్యూజిషియన్లు మాత్రమే హిందువులు, మిగతా అంతా పాకిస్తాన్ కళాకారులతోనే. ఇటీవల అయితే ఒక సెట్ ఏర్పాటు చేసి దాంట్లో ఈ మౌజ్ గ్రూప్ కళాకారులు రామాయణాన్ని ప్రదర్శించారు. సో అది చూసినటువంటి పాకిస్తానీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో అది ఆ రామాయణం యొక్క గొప్పతనం. అటు శ్రీలంకలో కూడా రామాయణాన్ని రసరమ్యంగా ప్రదర్శిస్తుంటారు. ఎక్కడైనా సరే రామాయణంలో హీరో రాముడే, కానీ శ్రీలంకలో ప్రదర్శించేటటువంటి రామాయణంలో హీరో మాత్రం అక్కడ రావణాసురుడే. ఎందుకంటే ఆ రావణాసురుడు నిర్మించినటువంటి లంకా నగరం అది. అందుకే వాళ్ళు రావణుడిని హీరోగా కొలుస్తారు, ఆ రామాయణాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల్లో రామాయణాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు అండ్ ఆకట్టుకుంటారు. సో రాముడిని దైవంగా కొలుస్తారు. శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుణ్ణి పూజిస్తారు, కొలుస్తారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ప్రదర్శించేటటువంటి తీరు వేరు, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేరు, వాళ్ళు ప్రదర్శించేటటువంటి స్టైల్ వేరు. సో రూపం ఏదైనా సరే, దేశం ఏదైనా సరే, అక్కడ రామాయణం అనేది విశ్వవ్యాపితం. సో
సో రామాయణం ఇది ఒక ఇతిహాసం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను మార్చేటటువంటి ఒక గొప్ప ఆది కావ్యం. సో అందుకే రాముడు త్రేతాయుగంలో జన్మించిన రామాయణం ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్గానే ఉంటుంది, ప్రజల జీవితాలను మారుస్తూనే ఉంటుంది. రామాయణాన్ని నాటకాలు, స్టేజ్ షోలు, ప్రదర్శన రూపంలోనే కాదు, దీనిపైన ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. రామాయణం అనేది భవిష్యత్ తరాలకు కూడా మార్గనిర్దేశనం చేస్తుంది. ఎన్ని యుగాలు గడిచినా రామాయణం అనేది వన్య తగ్గనిది. ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినటువంటి రామాయణం త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది, ఇప్పుడు కలియుగం కూడా. సో యుగాలు గడుస్తున్నా రామాయణానికి వన్య తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు కూడా. నమస్తే.